సర్కంసిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మగవాళ్ళ లైఫ్‌లో సర్కంసిషన్ చేయించుకోవడం వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. సో, ఫస్ట్ అడ్వాంటేజ్ తీసుకుంటే మనం ఇక్కడి వరకు చర్మాన్ని తీసేసేస్తాం. చర్మాన్ని తీయడం వల్ల ఈ ముందరున్న గ్లాండ్స్ ఏదైతే ఉందో, ఈ గ్లాండ్స్ మీద ఎటువంటి చర్మం ఉండొద్దు. ఈ చర్మం ఉంటేనే మనకు ఈ ఏరియాలంతా బ్యాక్టీరియా కావచ్చు అవన్నీ గ్రోత్ అవుతూ ఉంటాయి అన్నట్టు. అదే మనం చర్మం తీసేసాం అనుకున్నాక డ్రై ఉంటుంది. దీనివల్ల ఫస్ట్ బెనిఫిట్ చూసుకుంటే కనుక ప్రాపర్ క్లీనింగ్ చాలా ఈజీ అవుతుంది. ఎందుకంటే చర్మం ఉండదు కాబట్టి క్లీన్ చేసుకోవడం చాలా ఈజీ ఉంటుంది. ప్రతిసారి మనం వెనక్కి అనగాల్సిన అవసరం ఉండదు. కొందరికి వెనక్కి పోదు, అట్లాంటి వాళ్ళకి ఇంకా ఇబ్బంది అవుతుంది. వెనక్కి అనడానికి కొందరికి వచ్చినా కానీ మళ్ళీ ముందరికి అనుకుంటాం కాబట్టి అక్కడ మళ్ళీ అదే రకమైన అట్మాస్ఫియర్ ఉంటుంది కాబట్టి సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అదే ఒకవేళ మనం సర్కంసిషన్ చేయించుకుంటే కనుక ఆ అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. సో క్లీనింగ్ చాలా ఇంపార్టెంట్. సో క్లీనింగ్ మంచిగా ఉంటుంది. రెండోది ఎటువంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. అంతేకాకుండా మూడవది పెనిస్ స్ట్రెంత్ కావచ్చు, పెనిస్ అంటే గ్రోత్ కావచ్చు, ఇవన్నీ ప్రాపర్గా ఉంటుంది. అండ్ సెక్షువల్ ప్లెజర్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ కానీ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్స్ కానీ తగ్గే అవకాశాలు ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ అడ్వాంటేజెస్ ఉంటాయి. సో ఇందులో చూసుకుంటే కనుక ఈ సర్కంసిషన్ చేయించుకోవడం వల్ల మెయిన్గా సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ రావు. అది చాలా ఇంపార్టెంట్. అది మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. అంతేకాకుండా మీకు ఇన్ఫెక్షన్స్ లేకపోతే కనుక మీ పార్ట్నర్కి కూడా ఇన్ఫెక్షన్స్ సోకే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి అన్నట్టు. సో బోత్ రెండు రకాలుగా బెనిఫిట్ ఉంటుంది. అంతేకాకుండా అమ్మాయిల్లో సర్వైకల్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా తక్కువ ఉంటాయి సర్కంసిషన్ చేయించుకున్న వాళ్ళకి. సో ఇట్లాంటి అడ్వాంటేజెస్ ఉంటాయి అన్నట్టు.